ప్రధానంగా నీటి సమస్య. పాకిస్తాన్ కు సంబంధించి ఏదైతే సింధు నది ఉందో ఇటు చైనా, భారత్, పాకిస్తాన్ మూడు ప్రాంతాల్లో కూడా ఇది ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కువగా పాకిస్తాన్ లో దీని సింధు నది ప్రవహిస్తూ ఉన్నప్పటికీ కొంత ఇక్కడ నుంచి సింధు నది సంబంధించి మెయిన్ బ్యారేజ్ అనేది కూడా ఇక్కడ భారత్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ లోయల నుంచి జేలం నది కానీ మరోవైపు సింధు నది, జేలం నదికి సింధు నది ఉపనది ఈ రెండు కూడా కలిసి పాకిస్తాన్ లో ప్రవేశిస్తే అక్కడ నుంచి అరేబియా అక్కడున్న సముద్రంలో ప్రధానంగా పాకిస్తాన్ సముద్రంలో కలుస్తూ ఉంటాయి. అయితే దాదాపు 3000 కిలోమీటర్ల పైకి కూడా ఇది ప్రయాణించి అక్కడ పాకిస్తాన్ లో ప్రవేశిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు జేలం నదికి సంబంధించిన నీటిని కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుకోవాలని కూడా భారత ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే నీటి కష్టాలతో కొంత ఇబ్బంది ఎదుర్కొంటుంది, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరోవైపు సొంత దేశాల అంతర్యుద్ధం కూడా ఎదుర్కొంటూ ఉంది. అంటే ముప్పేట దాడి అనేది కొనసాగుతోంది. ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి అయితే పాకిస్తాన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ప్రజెంట్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ను కలిశారు. నవాజ్ షరీఫ్ అలాగే షహబాజ్ షరీఫ్ ఇద్దరు కూడా సోదరులు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సైనికులకు సంబంధించి కూడా కొంత సహకారం అనేది ప్రస్తుత ప్రధానికి అందడం లేదు. ఈ నేపథ్యంలో ఫర్దర్ ఒకవేళ యుద్ధం వస్తే కనుక ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలా స్పందించాలి, భారత్ ను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలపై గతంలో ప్రధానమంత్రిగా చేసిన నవాజ్ షరీఫ్ తన సోదరుణ్ణి షహబాజ్ షరీఫ్ వెళ్ళి కలిశారు. కలిసి ఆయన నుంచి కొన్ని కీలక సూచనలు తీసుకున్నారు. ఇద్దరు కూడా అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, భారత్ ను ఎదుర్కోవడం కష్టతరమైన అయినప్పటికీ కూడా వెనుకడుగు అనేది వేయకూడదు అనేది కూడా పాకిస్తాన్ భావిస్తుంది. దానిలో భాగంగానే మాజీ ప్రధాని సలహా తీసుకోవడానికి వెళ్లారు. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఒకవైపు నీటి సమస్య ఎదుర్కొంటుంది పాకిస్తాన్, మరోవైపు సైనిక సమస్య కూడా ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే సైనికులు ఎవరు కూడా ఇప్పుడు యుద్ధానికి ముందుకు రావడం లేదు. అనేక మంది రాజీనామా చేశారు, కొంతమంది దేశం విడిచి పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. స్వయాన ఆర్మీ చీఫ్ కూడా ఎక్కడ కనిపించిన దాఖలాలు కనిపించడం లేదు. అయితే మరోవైపు ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరుతున్నారో ఆర్మీ ఉద్యోగులు వారిని తెర మీద తీసుకొచ్చి యుద్ధం చేయాలనేది కూడా వారితో బలవంతంగా కొంతమంది యువ సైన్యాన్ని తయారు చేసే యోచనలో కూడా పాకిస్తాన్ ప్రభుత్వం. దానికి సంబంధించిన వీడియోలు కూడా వారు ఫైర్ చేస్తున్న వీడియోలు, ట్రైనింగ్ ఇస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బలవంతంగా తీసుకొచ్చి వారి చేత ట్రైనింగ్ ఇస్తున్నారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. కానీ దానికి సంబంధించి అధికారికంగా తెలియాల్సింది. కానీ పాకిస్తాన్ కు సైన్యం లేక బలహీనంగా ఉందనేది కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే గత అనుభవాలు మనం చూసుకుంటే కనుక గతంలో నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో అప్పుడు సైనిక అధికారిగా ఆర్మీ చీఫ్ గా ముషర్రఫ్ ఉన్నారు. ముషర్రఫ్ ఉన్న సందర్భంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉండడం, క్రమక్రమంగా ప్రభుత్వంపై ఆధిపత్యం అనేది సైన్య బలం పెరగడం, క్రమక్రమంగా ఆ బలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కూడా ముషర్రఫ్ వ్యవహరించారు. ఎప్పుడు కూడా యుద్ధాలకు సంబంధించి కానీ సరిహద్దుల్లో యుద్ధాన్ని చేయడానికి కానీ ఇటు అనేక నిర్ణయాలు తీసుకోవడంలో కూడా నవాజ్ షరీఫ్ ఇచ్చిన సలహాలు సూచనలు పాటించకుండా ఏకపక్ష ధోరణితో ఏకంగా తానే ఈ నిర్ణయాలు తీసుకోవడంలో ముషర్రఫ్ ఆధిపత్యం చెలాయించారు. మొత్తం పాలన అంతా కూడా వారి పరిధిలోకి తీసుకున్నారు గతంలో. అలా పదవి చ్యుతుడైన నవాజ్ షరీఫ్ తర్వాత ప్రధానమంత్రిగా గత ఆర్మీ చీఫ్ ఎవరైతే ముషర్రఫ్ అప్పుడు ప్రధానమంత్రి అయ్యారు, పాకిస్తాన్ ప్రధానమంత్రి అయ్యారు. తర్వాత అప్పటి సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుందా అనే అనుమానాలు కూడా తాజా పరిణామాలు చూస్తుంటే అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సైనికులు సరిగా సహకరించకపోవడం, మళ్ళీ ఇప్పుడు తన సోదరుడికి ఏదైతే గతి పట్టిందో ఇప్పుడు నాకు కూడా అదే గతి పడుతుందో అనే ఉద్దేశంలో షహబాజ్ షరీఫ్ కూడా ఇప్పుడు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలిసి ఒకవేళ భారత్ యుద్ధం చేయాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, గతంలో వారికి ఉన్న అనుభవాలను బట్టి ముషర్రఫ్ సహకరించలేదు గతంలో, ఇప్పుడు కూడా ఆర్మీ చీఫ్ గా ఉన్న మునీర్ అహ్మద్ షా కూడా సహకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే అంటే కావాలని వ్యవహరిస్తున్నారా లేదా సైనిక బలం లేదా అనేది కూడా ప్రధానంగా అంతర్గతంగా చర్చించుకుంటూ ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా భారత్ తో యుద్ధం అంటే మాత్రం పాకిస్తాన్ వెనకడుగు వేస్తుంది అనేది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు దాపురించింది అనేది ప్రధానంగా అర్థమవుతుంది. అందరూ కూడా నిపుణులు కూడా విశ్లేషకులు కూడా అదే చెప్తూ ఉన్నారు. అంటే భారత్ దగ్గర ఉన్నంత సైనిక బలం కానీ యుద్ధ సామాగ్రి కానీ త్రివిధ దళాలకు దగ్గర ఉన్న సైన్య బలం కానీ పాకిస్తాన్ దగ్గర లేదు కాబట్టి వారు వెనకడుగు వేస్తున్నారు. రాత్రి సమయంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ సైన్యం ఇటు భారత్ ఆర్మీ చెక్ పోస్ట్ టార్గెట్ గా దాడులు చేస్తున్నారు. మరోవైపు కొంతమంది పాకిస్తాన్ లో ఉన్న చెక్ పోస్టులను ఖాళీ చేసి సరిహద్దులో వారు వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ సరిహద్దులో జెండాలు కూడా పీకేసి తీసుకుని వెళ్లిపోతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ నీటి సమస్య ఎదుర్కొంటుంది, ఆర్థికంగా కుదేలైంది. మరోవైపు సొంత దేశంలో ప్రతిపక్ష పార్టీలు కానీ ఇటు ఆర్మీ కూడా యుద్ధానికి సహకరించని సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ పాకిస్తాన్ కు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సయ్యద్ రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో 65 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే పాకిస్తాన్కు గుణపాఠం నేర్పించడానికి ఇండియా దౌత్యపరంగా తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం చీనాబ్ నదిపై ఉన్న బగ్లిహార్ ఆనకట్ట నుండి పాకిస్తాన్కు వెళ్లే నీటి ప్రవాహాన్ని భారత్